అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మంగు మచ్చలకి శ్రీగంధం పొడితో శాస్త్రీయ వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా మంగు మచ్చలంటే ఏంటి? అవి ఎవరిలో వస్తాయి? ఎందుకొస్తాయి? మంగు మచ్చలు వచ్చినప్పుడు ఎలాంటి క్షేమదాయకమైనటువంటి చికిత్సలు అవలంబించాలి మొదలగు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ మంగు మచ్చల సమస్య తగ్గేందుకు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ మంగు మచ్చల సమస్య తగ్గేందుకు ఈ ఫార్ములాను ఎలా తయారు చేసుకోవాలంటే మూడు పదార్థాలతో ఫార్ములాను తయారు చేసుకొని వాడుకోవచ్చు. మొట్టమొదట 5 గ్రాములు సిరిగంధం పొడి తీసుకోండి. శాస్త్రీయంగా తయారు చేసినటువంటి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి సిరిగంధం పొడి ఒక 5 గ్రాములు తీసుకోవాలి. అట్లే అతి మధుర చూర్ణం, అతి మధుర చూర్ణాన్ని కూడా ఒక 5 గ్రాములు తీసుకోండి. ఈ రెంటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ లేదా రోజు 2 సార్లు కానీ, అంటే సమస్య మరీ తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడుకోవచ్చు. లేదంటే సమస్య తీవ్రత తగ్గేదాకా రోజు 2 సార్లు వాడి తర్వాత రోజు ఒక్కసారి వాడుకున్నా సరిపోతుంది అనమాట. అంటే సమస్య పూర్తిగా తగ్గేదాకా. మరి ఈ యొక్క ఔషధాన్ని, ఈ 2 చూర్ణాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే తగినంత చూర్ణం తీసుకోవాలి. తగినంత చూర్ణంలో పన్నీరు, అంటే రోజ్ వాటర్ అంటారు అనమాట. అంటే రోజా పూలతో తయారు చేసినటువంటి రోజ్ వాటర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ రోజ్ వాటర్ను తగినంత తీసుకొని ఒక క్రీమ్ లాగా తయారు చేసుకొని ఆ యొక్క క్రీమ్ని మంగు మచ్చలు ఉన్నటువంటి ప్రాంతంలో సున్నితంగా మర్దన చేసి అదే క్రీమ్ని అప్లై చేసేయాలి. ఈ విధంగా అప్లై చేసి ఒక 15 నిమిషాలు లేదా అరగంట ఆగిన తర్వాత కడిగేస్తూ ఉండాలి. లేకపోతే తుడిచేసినా సరిపోతుంది అనమాట. ఈ విధంగా సమస్య తీవ్రతను బట్టి రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు శీఘ్రంగా వెంటనే సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. మనం శాస్త్రీయంగా ఆలోచించినప్పటికీ ఈ శ్రీగంధం పొడిలో సెస్క్విటర్పినిన్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉంటుందన్నమాట. ఈ సెస్క్విటర్పినిన్ అనేటువంటి రసాయన పదార్థమే ఈ యొక్క మంగు మచ్చల సమస్య తొలగేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సర్వసాధారణంగా మంగు మచ్చల సమస్య ఉన్నప్పుడు టైరోసిన్ అనేటువంటి ఒక ఎంజైము, టైరోసినేస్ అనేటువంటి ఒక ఎంజైము, టైరోసిన్ అనేటువంటి ఒక పదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల ఈ సమస్య కలుగుతూ ఉంటుంది. ఈ టైరోసిన్ అనేటువంటి ఎంజైమ్ యొక్క సామర్థ్యాన్ని తగ్గించేందుకు, టైరోసిన్ పదార్థం ఉత్పత్తిని తగ్గించేందుకు ఈ సెస్క్విటర్పిన్ అనేటువంటి పదార్థం ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఈ టైరోసిన్ అనేటువంటి ఎంజైమ్ ఎక్కువ పనిచేసి టైరోసినైజ్ అనేటువంటి ఎంజైమ్ ఎక్కువగా పనిచేసి టైరోసిన్ ఉత్పత్తి ఎక్కువైందో అప్పుడు చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి కూడా ఎక్కువైపోతుంది అనమాట. మరి ఎప్పుడైతే ఈ టైరోసిన్ తగ్గిపోతుందో ఔషధం ద్వారా అప్పుడు మెలనిన్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. కాబట్టి సెస్క్విటర్పిన్ అనేటువంటి రసాయన పదార్థము శ్రీగంధం పొడిలో ఉండడం వల్ల ఆ యొక్క పదార్థాన్ని ఈ పద్ధతిలో మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల ఈ యొక్క మెలాస్మా, అంటే ఈ మంగు మచ్చల సమస్య తగ్గిపోతుంది అనమాట. అట్లే రెండవది అతి మధురం. అతి మధురంలో గ్లైసరైజిన్, గ్లాబ్రిడిన్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు ఉంటాయన్నమాట. అతి మధురంలో నుండి ఇలాంటి రసాయన పదార్థాలు కూడా ఏం చేస్తాయంటే ఈ టైరోసిన్ యొక్క ఉత్పత్తిని తగ్గించేస్తాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే ఇంతకుముందు చెప్పాను కదా, టైరోసిన్ ఉత్పత్తి తగ్గిపోతే చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ టైరోసిన్ ఉత్పత్తి ఈ యొక్క పదార్థాలు తగ్గించగలవో ఈ యొక్క మెలనిన్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. కాబట్టి చర్మం చాలా త్వరగా ఆ యొక్క నలుపు నుంచి బయటపడేందుకు మార్గం సుగమం అవుతుంది. అదేవిధంగా రోజ్ వాటర్, పన్నీర్లో యాంథోసైనిన్స్, ఇలాంటి గ్లైకోసైడ్స్, అలాంటి యాంథోసైనిన్స్, గ్లైకోసైడ్స్ లాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయి. ఈ పన్నీర్లో ఉన్నటువంటి యొక్క రసాయన పదార్థాలు అన్నీ కూడా చర్మం యొక్క క్షారత్వాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి. చర్మంలో ఆమ్లత్వం ఎక్కువ ఉన్నప్పుడు ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ చర్మంలో ఆమ్లత్వాన్ని తగ్గించి, అంటే ఈ నేను చెప్పినటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు యాంథోసైనిన్స్, గ్లైకోసైడ్స్ లాంటి రసాయన పదార్థాలు ఆమ్లత్వాన్ని చర్మంలో తగ్గించి క్షారత్వాన్ని పెంచడం వల్ల ఆ యొక్క సమస్య మరింత త్వరగా వెంటనే సత్వరమే తగ్గేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ విధంగా ఈ 3 పదార్థాలు కలిపి మనం చక్కటి ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవడం వల్ల మెలాస్మా లేదా నల్ల మచ్చలు లేదా మంగు మచ్చల సమస్య చాలా త్వరగా తగ్గేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ విధంగా సమస్య తగ్గేంత వరకు దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మంగు మచ్చల సమస్య ఉన్నప్పుడు ఓపిక, యజ్ఞంలాగా ఓపిక పట్టుకోవాలి. యజ్ఞంలాగా, దీక్షలాగా, పట్టుదలగా ఈ యొక్క
పని నాకు నెరవేరాలి, ఈ యొక్క సమస్య తగ్గించుకోవాలి అనేటువంటి పట్టుదలతో ఈ యొక్క ప్రయత్నం చేస్తే చాలా తప్పకుండా చక్కటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఏదో 2 రోజులు వాడి, 3 రోజులు వాడి, 4 రోజులు వాడి నాకు ఫలితం ఆశించినటువంటి ఫలితం కల్పించలేదనేటువంటి భావనకు లోను కాకుండా దీర్ఘకాలికంగా ఓపిక వాడినప్పుడు ఖచ్చితమైనటువంటి ఫలితాలు, సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కూడా ఇలాంటి శాస్త్రీయమైనటువంటి ఔషధాల వల్ల కలుగుతాయి. చూసారు కదా, ఇటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ మంగుమచ్చల సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారో, మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.